అడవిలో ఇంకొక అతను కనిపిస్తాడు కదా! పల్లవి చరణ్‌కి. ఆయన కూడా ఇటు పల్లవి చరణ్‌తో పాటే వెళ్తూ ఉంటాడనమాట అడవిలో. ఇక "మీ పేరేంటండి?" అని చెప్పి పల్లవి చరణ్ అడిగితే, "నా పేరు సునామీ శంకర్ అండి" అని చెప్పి అతనంటాడు. "ఏంటి సునామీ శంకరా? మీ పేరుకి, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్‌కి అస్సలు సూట్ అవ్వలేదండి" అని చెప్పి ఇటు చరణ్ అంటూ ఉంటే, "అవునండి. మా అమ్మ, నాన్న మరి ఎందుకిలా పేరు పెట్టారో నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది" అని చెప్పి, "సరే పదండి రాత్రైపోయింది. ఎప్పుడు రీచ్ అవుతామో ఏంటో. పదండి, పదండి" అని చెప్పి అలా నడుస్తూ వెళ్తూ ఉంటే, ఇక చరణ్ ఏమో "నా వల్ల కాదు. ఇక నేను నడవలేను" అని చెప్పి అంటాడు చరణ్ పల్లవితోని. "సరే అయితే నైట్ ఇక్కడే స్టే చేద్దాము" అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు సునామీ శంకర్ "ఏంటండి ఇదేమన్నా ఆ! ఏమన్నా రిసార్టా? లేదంటే రెస్టారెంట్ అనుకుంటున్నారా? ఇక్కడే స్టే చేద్దాం అనడానికి? ఇది అడవండి. ఇక్కడ జంతువులు, పులులు ఏమైనా రావచ్చు. అలా ఎలా ఇక్కడ స్టే చేద్దాం అంటున్నారు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇంకేం చేస్తాము? ఇంతకు మించి మరి ఇక్కడే పడుకోవాలి. ఇంకొంచెం దూరం వెళ్ళినా కూడా మనం ఎక్కడో దగ్గర ఆగాలి కదా! అదేదో ఇక్కడే ఆగుదాము అని అంటుంది పల్లవి. ఇక అక్కడ ఒక చీపిరి లాంటిది తీసుకొచ్చి ఒక ఇక దాంతోని అక్కడ ఊడుస్తుందనమాట పల్లవి. ఇక్కడే పడుకుందాము అన్నట్టుగా ఇక చలి మంట కోసం అని చెప్పి మంట కూడా వేసుకుంటారు. "నాకేమో భయంగా ఉందండి" అని చెప్పి సునామీ శంకర్ అంటూ ఉంటాడు. "ఇక్కడ పడుకుంటే మరి ఏ పామో, నక్కో, కుక్కో లేదంటే ఏ పులో వస్తే మీద పడితే ఎలాగా?" అని చెప్పి అంటూ ఉంటే, "ఏవండీ నేనున్నాను కదా! ఏమన్నా వస్తే నేను తరిమేస్తాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. "సరే పడుకోండి" అని చెప్పి, "నాకైతే నిద్రొస్తుందండి" అని చెప్పి చరణేమో అలా పడుకుంటాడనమాట. "ఏవండీ నేను పడుకోవాలంటే నాకెవరైనా కథ చెప్పాలండి" అని చెప్పి సునామీ శంకర్ అంటూ ఉంటే, "కథ లేదేం లేదు నాకు నిద్రొస్తుంది" అని చెప్పి చరణ్ అలా పడుకుంటే, "కథ చెప్పాల్సిందే అండి" అని చెప్పి సునామీ శంకర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి, "ఏవండీ మీకు కథే కదా కావాలి నేను చెప్తాను" అని చెప్పి పల్లవి కథ స్టార్ట్ చేస్తుంది. అనగనగా ఒక మంచి అందమైన అడవి. ఆ అడవిలో ముగ్గురు వ్యక్తులు తప్పిపోయారు. అయితే అర్ధరాత్రి చీకటి ఒక దగ్గర ఉండిపోయారు. ఇక రోడ్డు తెలీక ఇరుక్కుపోయారు ఆ ముగ్గురు అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే, ఇదేంటివిడ మా గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకసలే భయం భయంగా ఉంటే ఈ పిల్లేంటి ఇలా చెప్తుంది కదా! అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఇక ఇటు పల్లవి కానిస్తుంది కథ. ఒక దగ్గర కూర్చుంటారా, పైన ఒక చెట్టు ఉంటుంది. చెట్టు దగ్గర కూర్చుంటారనమాట ఈ ముగ్గురు. పైనుంచి ఒక కొరివి దెయ్యం ఉల్టా తిరిగి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి, ఇదిగో అక్కడ ఒక పిట్టల దొరలాగా ఒకతనున్నాడు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి. ఆ పిట్టల ధర మీద అమాంతం మీద పడిపోయి మెడ కొరికేసి అని చెప్పి అలా చెప్తూ ఉంటే, ఇక సునామీ శంకర్ ఊహించుకొని అలా కళ్ళు తిరిగి పడిపోతాడు. "ఏంటి? ఏమైంది?" అని చెప్పి చరణ్ అడుగుతాడు. "ఏం అవ్వలేదు. కథ కావాలంట. చెప్పాను. పడిపోయాడు కళ్ళు తిరిగి" అని చెప్పి అనగానే, "ఉన్నాడా? పోయాడా?" అనగానే, "ఏం పోడులేండి. పాపం టెన్షన్ అయ్యి కళ్ళు తిరిగి పడినట్టున్నాడు. పోన్లే పడుకుంటాడు. మనం కూడా పడుకుందాము. ఇప్పుడు మీరు లేపారనుకోండి మళ్ళీ కథ అంటాడు." "ఎందుకొచ్చింది?" అనగానే, "సరే, సరే" అని చెప్పి ఇక చరణ్ పడుకుంటాడు. ఇక పల్లవి కూడా పడుకుందాం అని చెప్పి అలా పడుకుంటే, పల్లవికేమో బాగా చలిగా అనిపిస్తూ ఉంటుందనమాట. చల్లగాలి అలా వస్తూ ఉంటే, ఇక చరణ్ దగ్గర దగ్గర జరుగుతూ ఉంటుంది పల్లవి. ఇక కళ్ళు తెరిచి చూస్తాడు చరణ్. పాపం పల్లవికి చలిగా అనిపిస్తున్నట్టుంది అని చెప్పి తను వేసుకున్న కోటు పల్లవికి అలా కప్పుతాడనమాట. ఇక కప్పేసి మళ్ళీ పల్లవి పక్కనే పడుకుంటాడు. అటు పక్కన సున్నామ శంకర్ ఆల్రెడీ కళ్ళు తిరిగి పడిపోయాడు కదా! ఇక ఇటు పల్లవి అలా పడుకుంటే నిద్రలో మెల్లమెల్లగా చరణ్ దగ్గరికి జరుగుతూ ఉంటుంది చలి వల్ల. ఇక చరణ్‌కేమో మెలుకువ వస్తుంది. కళ్ళు తెరిసి ఇక పల్లవి దగ్గరగా ఉంటుందనమాట. ఇక పల్లవిని అలా చూస్తూ ఉంటాడనమాట. పల్లవి మీద చేయేస్తాడు. పల్లవికి కూడా మెలుకువ వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక చాలా దగ్గరికి ఇక ముద్దు పెట్టుకుందాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట చరణ్‌కి. ఇక దగ్గరవ్వబోతూ ఉంటే పల్లవి సిగ్గుతో లేచి పక్కకు వెళ్ళబోతూ ఉంటుంది. "ఎక్కడికి వెళ్తున్నావు ఆగు" అని చెప్పి చరణ్ ఏమో ఇక పల్లవిని దగ్గరికి లాక్కుంటూ ఉంటాడనమాట. ఇక నెక్ దగ్గర అలా కిస్ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది. మొత్తానికి ఇక లిప్ కిస్ చేసుకోబోతున్న టైంకి "నో అలా జరగకూడదు" అని చెప్పి ఇక భువన కళ్ళు తెరిచి అంటే తను కలగంటుందనమాట. ఇటు అక్షిత "ఏమైంది భువన" అని చెప్పి అంటే, "లేదు చరణ్, చరణ్ పల్లవికి దగ్గరైపోతున్నాడు. పల్లవికి అసలు ఏమీ కాలేదు. ఆ రౌడీలు ఏమీ చేయలేదు పల్లవిని" అని చెప్పి అలా అంటూ ఉంటుంది ఈ భువన. "ఏంటి ఏమైనా కల కన్నావా ఏంటి?" అనగానే, "కలో నిజమో నాకు అర్థం కావట్లేదు" అనగానే, "ఇది కలేలే. రేపొద్దున చూద్దాము. అయినా రౌడీలు ఎందుకు మనకు కాల్ చేయలేదో, పల్లవిని చంపారో లేదో ఏమీ అర్థం కావట్లేదు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇటు భువన ఏమో అది పల్లవికి ఏం కాలేదు నా కల్లో. పల్లవి, చరణ్ అక్కడ అడవిలో ఇరుక్కుపోయారు రాత్రంతా.
ఇక చరణ్, పల్లవి ఆహ్, దగ్గరవ్వబోతుంటూ నాకు పల్లవి దగ్గరవుతూ ఉంటుంది చరణ్‌కి. చరణ్ కూడా దూరంగా తొయలేదు పల్లవిని. ఇంకా ఇంకా దగ్గరికి అవుతున్నారు. నాకలా కలొచ్చింది. అలా అని చెప్పి భువన చెప్తూ ఉంటే, "నువ్వు నీ మొహం పడుకో" అని చెప్పి అంటుంది భువనని అక్షిత. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్దాము అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అయితే ఇటు వెలుతురు మొహం మీద పడడంతోని చరణ్‌కి మెలుకువ వస్తుంది. చరణ్ చేతి మీదే పల్లవి కూడా పడుకొని ఉంటుందనమాట. ఇటు పక్కన సునామీ శంకర్ అయితే కనిపించడు. ఇక "ఏయ్ పల్లవి లే" అని చెప్పి చరణ్ లేపడంతోని ఇద్దరు లేచి కూర్చుంటారనమాట. "ఇదేంటి సునామీ శంకర్ ఎక్కడున్నాడు?" అని చెప్పి అనగానే, రాత్రి నువ్వు చెప్పిన కథకి పారిపోయి ఉంటాడులే. పోన్లే, సరే పద మనం మెయిన్ రోడ్ ఎతుక్కుంటూ వెళ్దాము" అని చెప్పి పల్లవి, చరణ్ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంత దూరం రాగానే రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. "పల్లవి అదిగో రోడ్డు కనిపిస్తుంది" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఇద్దరు రోడ్డు దాకా పరిగెత్తుకుంటూ రాగానే అక్కడ జనాలు కనిపిస్తారనమాట. ఇక ఒక ఇద్దరు కనిపించగానే, "ఏవండీ ఇక్కడ గుడుండాలి, అమ్మవారి గుడి ఎక్కడుంది?" అని చెప్పి చరణ్, పల్లవి అడగడంతోని, "ఇలా వెనక్కి వెళ్ళండి, ఒక అర కిలోమీటర్ దూరంలో గుడి ఉంటుంది" అనగానే, "అలాగే అండి" అని చెప్పి నడుచుకుంటూ గుడి దాకా వెళ్తూ ఉంటారు చరణ్, పల్లవి. మరోపక్క అటు రిసార్ట్ దగ్గర ఓనర్ ఉంటాడు కదా! ఇక అతను ఫోన్ చేస్తాడనమాట చరణ్‌కి. "సార్ వాడు మీరు నిన్ననగా అమ్మవారి టెంపుల్‌కని వెళ్లారు. రాత్రికి కూడా రీచ్ అవ్వలేదు. అలా అని రూమ్ కూడా వెకేట్ చేయలేదు. ఏంటా అని కంగారేసి ఫోన్ చేశాను" అని చెప్పి రిసార్ట్ ఓనరు ఫోన్ చేస్తాడనమాట చరణ్‌కి. ఇక ఇటు బుర్కాలో ఉన్న దు భు భువన అలాగే అక్షిత చూస్తూ వింటూ ఉంటారు. ఇక ఇటు చరణ్ చెప్తాడు, "రాత్ర మేము అడవిలో ఇరుక్కుపోయాము. పెద్ద ఇష్యూ అయిందిలెండి. కానీ పర్వాలేదు. ఇప్పుడే మేము గుడికి వెళ్తున్నాము. ఇప్పటిదాకా సిగ్నల్ లేదండి. ఇప్పుడే కొంచెం సిగ్నల్ అందింది" అని చెప్పి చరణ్ అలా చెప్పడంతోని, "సరే అయితే దర్శనం చేసుకొని వచ్చేయండి" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇటు బుర్కాలో ఉన్న అక్షిత, భువన వచ్చి, "మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడారు?" అనగానే, "అదే మీ రూమ్ పక్కనే ఉన్నారు కదా! వాళ్ళు రాత్ర రూమ్‌కి రాలేదు. ఏంటా అని కాల్ చేశాను" అనగానే, "ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు?" అనగానే, "మీకెందుకు వాళ్ళు ఎక్కడుంటే" అని చెప్పి ఈ ఓనర్ అడుగుతాడు. అప్పుడు అక్షిత, "అంటే ఏం లేదు, మా ఇంటి అదే మా రూమ్ పక్కనే కదా! మేము అసలు ఈ రిసార్ట్‌లో వాళ్ళు స్టే చేయడానికి కూడా మేమే ఇక్కడికి తీసుకొచ్చాము. వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి పక్కనే కదా! జస్ట్ కన్సర్న్ కొద్దీ అడిగాము" అనగానే, "ఆహా! అయితే రాత్ర వాళ్ళు అక్కడ అడవిలో ఇరుక్కుపోయారంట. ఇప్పుడే గుడికి వెళ్తున్నారంట. మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోతారు" అని చెప్పి ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు అక్షిత అంటుంది భువనతోని, "ఆ పల్లవిని ఆ రౌడీలు ఏం చేయలేకపోయారు. మనమే ఏదో ఒకటి చేద్దాం పద" అని చెప్పి గుడి దగ్గరికి వెళ్తారనమాట. అక్షిత, భువన ఇక మొహానికి కొంచెం మాస్క్‌లాగా చున్నీ అడ్డం పెట్టుకొని వెళ్తారు అక్కడికి. అయితే గుడికి ఇటు చరణ్, పల్లవి రీచ్ అయిపోతారనమాట. ఇక అక్కడ జనాలు కూడా ఉంటారు. అందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక పల్లవి, చరణ్ వెళ్ళి ఇక పదండి దండం పెట్టుకుందాము అని చెప్పి ఇద్దరు దండం పెట్టుకుంటారనమాట అమ్మవారికి. దూరంగా ఇటు అక్షిత, భువన చూస్తూనే ఉంటారు. ఇక అటు దండం పెట్టుకోగానే, "ఏవండీ ఇక్కడ రాళ్ళు పెట్టాలంట కదా! రాళ్ళు పెడదాము" అని చెప్పి అనగానే, పెడదాము" అని చెప్పి ఇద్దరు రాళ్ళు పెడతారనమాట. ఇక పక్కనే అక్షిత, భువన ఉంటారు. వాళ్ళు పక్కకి చూస్తూ ఉంటారనమాట. ఇటు రాళ్ళు పేరుస్తారు. అంటే చరణ్, పల్లవి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర చీటీ రాసి అక్కడ చెట్టుకి కట్టాలన్నారు కదా! పదండి ఆ పని కూడా చేద్దాము అని చెప్పి ఇక చీటీ చరణ్ ఇస్తాడనమాట పల్లవికి. చరణ్ కూడా ఆ చీటీలో రాయబోతూ ఉంటే పల్లవి చూస్తూ ఉంటుంది. "ఏయ్! ఏంటి నా చీటీ వైపు చూస్తున్నావు?" అనగానే, "మీరు నా భర్తే కదా! ఏం రాస్తున్నారు? చూస్తున్నాను" అని అంటుంది పల్లవి. అప్పుడు చరణ్ అంటాడు, "ఎవ్వరైనా ఈ లోకంలో చూడొచ్చు కానీ నువ్వు మాత్రం చూడకూడదు" అని చెప్పి ఇక చరణ్ ఏమో పల్లవి చూడకుండా చీటీలో రాస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా రాస్తూ ఉంటుంది. ఇక ఆ చీటీ రాసి అక్కడ అమ్మవారి దగ్గర పెడతారు. ఇక పల్లవి ఏమో అమ్మవారికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. "అమ్మ, నేను నా భర్తని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ అతనికి నేనంటే ఇష్టం లేదు. కానీ నేనంటే ప్రేమ పుట్టేలాగా, కలిగేలాగా నువ్వే చెయ్యాలి. మేమిద్దరం ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అలా జరిగితే మళ్ళీ నీ గుడికి వస్తానమ్మా" అని చెప్పి పల్లవి మొక్కుంటుంది. ఇటు చరణ్ ఏమో ఇక ఎవరైతే ఆ పాట పాడిందో ఆ అమ్మాయి నాకు దగ్గరవ్వాలి. నేను ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ దగ్గరకొచ్చి ఇలా అడగడం తప్పే. కానీ ఈ పెళ్లి నా ఇష్టంగా జరగలేదు. అందుకే ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు దగ్గరయ్యేలాగా, మేమిద్దరం పెళ్లి చేసుకునేలాగా నువ్వే నాకు దారి చూపించాలి. ఆ అమ్మాయి నా దగ్గరికి రావాలి అని చెప్పి, నన్ను ప్రేమించాలి అని చెప్పి చరణ్ ఇలా దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇటు చీటీ రాస్తది కదా పల్లవి, తను అమ్మవారి దగ్గరికి పెట్టబోతూ ఉంటే గాలికి ఆ చీటీ ఎగిరి ఇటు అక్షిత, భువన దగ్గర కాళ్ళ దగ్గరకొచ్చి పడుతుందనమాట. ఇటు అక్షిత, భువన కంగారు పడుతూ ఉంటారు. పల్లవి ఎక్కడ కనిపెడుతుందా అని చెప్పి. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.